ఇంజనీరింగ్ విద్యార్థులపై నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి కనీసం ఒక అప్లికేషన్ నింపనికి రాదు, పేరుకే పెద్ద చదువులు తప్ప కనీసం వాళ్ళకు ఆ అప్లికేషన్లో ఏముందో చెప్పనికే రాదంటారు. ఓవరాల్గా కూడా క్రిమినల్ వేస్ట్ అని అన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆ పరిస్థితి తీసుకురావడానికి కూడా మనమే కారణమని నేను అనుకుంటాను కొంతవరకు. తర్వాత ఒక 5% 10% ఆ విధంగా ఉండొచ్చు, వాళ్ళకు ఎడ్యుకేషన్ రాకపోవచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్న ఐఐటీస్ కానీ, ఐఐఎమ్స్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ అది వరల్డ్ స్టాండర్డ్స్లో ఉండవు. తర్వాత మన యూనివర్సిటీస్ కానీ, ఇప్పుడు విశ్వ యూనివర్సిటీ కానీ, జేఎన్టీ యూనివర్సిటీ కానీ, మన IIIT కానీ, లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీ కానీ, వాళ్ళన్నీ ఎంత బాగా చేస్తున్నారు. ఇంజనీరింగ్ మన స్టూడెంట్స్నే ఇప్పుడు హైదరాబాదులో సర్వీస్ సెక్టారు అంటే సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ అది వరల్డ్నే మనం సప్లై చేసే పొజిషన్లో ఉంది. ఇండియా సర్వీస్ సెక్టార్లో నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. కాబట్టి దాన్ని తయారు చేసిందంతా మన ఇంజనీర్లే. తర్వాత ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న ఎంఎన్సి చీఫ్స్ అంటే సత్యనాథన్ల కానీ, లేకుంటే పిచై కానీ, ఈ విధంగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ మన బగ్గా కానీ వాళ్ళంతా మన ఇంజనీర్లే. మళ్ళీ వాళ్ళంతా కూడా మన ఇండియన్సే. వాళ్ళంతా మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళే. కాబట్టి సీఎం గారు ఆ విధంగా అనడం చాలా దురదృష్టం. పర్సనల్గా నేను కూడా సివిల్ ఇంజనీర్ను. కాబట్టి ఇంజనీరింగ్ అద్భుతాలతోనే ఇప్పుడు మన మెట్రోస్ కానీ, మన రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, లేకుంటే మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన డిఫెన్స్ 40,000 crores ఎక్స్పోర్ట్ చేసాం ఇండియాకు. అవన్నీ మన ఇంజనీర్లు తయారు చేసినాయి, మన సైంటిస్టులు తయారు చేసినాయి. సైంటిస్ట్ అందరూ కూడా మన ఇంజనీర్లే. ఇస్రో కానీ, లేదా మొన్న ఫస్ట్ రాకెట్ను హైదరాబాద్కి వెళ్ళి పేల్చాము, విక్రమ్. అది కూడా మన ఇంజనీర్లు తయారు చేసింది, అది ప్రైవేట్ సెక్టార్లో తయారైంది. కాబట్టి ఈ ప్రైవేటు కాలేజీలు కానీ, ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా సర్వీస్ చేస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా స్టాండర్డ్గా ఉన్నాయో ఆ విధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకురావాలి, ప్రైవేట్ కాలేజీలు కూడా ఆ విధంగా తీసుకురావాలి. దానికి మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి దానికి మన స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. మన అప్లికేషన్స్ మనం ఫుల్ఫిల్ చేసి, టీచర్స్ కూడా, గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళని మనం సర్వీస్ పని తీసుకోవాలి, మనం వాళ్ళు మోటివేట్ చేయాలి, మన గవర్నెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మన డిఓస్ కానీ, డిఓస్ కానీ, ఎంఏస్ కూడా ప్రాపర్గా అపాయింట్ చేసి మనం వాళ్ళకు ఒక విద్యా విధానం ఇచ్చి, తర్వాత డిఫరెంట్ స్కూల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ డివిజన్స్, డిఫరెంట్ అథారిటీలో ఉన్నాయి, కోఆర్డినేషన్ కోఆపరేషన్ ప్రాబ్లం ఉంది, అదంతా ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి సీఎం గారు అన్నారు మనం ఇచ్చే బడ్జెట్ 90% శాలరీస్కే పోతున్నాయి, మరి 10%తో మనం క్వాలిటీ ఎట్లా ఇస్తాం అంటే మనం మాట్లాడేదానిలో ఆన్సర్ ఉంది. కాబట్టి దానికి రెక్టిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ఒక ఎడ్యుకేషన్ ఫుల్ టైం మినిస్టర్ ఉండాలి, తర్వాత బడ్జెట్ ఇంప్రూవ్ కావాలి. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేక తిట్లు రోజు తిడుతుంటారు విద్యాశాఖ మంత్రి ఉంటే, అటువంటి తిట్లు పడుతున్నా కానీ తన దగ్గరనే పెట్టుకున్నాను ముఖ్యమంత్రి అంటున్నాడు. దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక దారిలో పెట్టాలి, దానికోసం నేను పోరాటం చేస్తున్నా అని చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ తిట్టుబడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రాపర్గా మనం దాని బడ్జెట్ ఇచ్చి, తర్వాత ఏదైతే టీచర్స్ కానీ ఆ ఎంప్లాయీస్ల ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేస్తే వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తారు. ఆ విధంగా సిస్టంలో ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో దాన్ని ప్లగ్ చేసి, దాని సిస్టమ్ను ఇంప్రూవ్ చేసి, గుడ్ గవర్నెన్స్ ఇచ్చి క్వాలిటీ పెంచాలి, అప్పుడు అందరూ మెచ్చుకుంటారు. మరొక పక్క ఒకవైపు ఫీజు రియంబర్మెంట్స్ వచ్చినప్పుడు కాలేజీలలో కనీస సౌకర్యాలు లేవని అన్నాడు. ఇంతకు విద్యార్థులనేమో ఇప్పుడేమో విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని అంటున్నారు. కాలేజీలో సౌకర్యాలు లేక క్రిమినల్ వేస్ట్ అవుతున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి డబ్బులు రిలీజ్ చేయక అవుతున్నారా? ఏంటి సార్ అసలు ఒక మాట, ఒక విద్యావేత్త మీరు కూడా? ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా చాలా కాంపిటీషన్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది అవన్నీ 4 సార్లు చెక్ చేసుకొని, క్వాలిటీ టీచర్స్ ఉన్నారా లేదా, క్వాలిటీ ఫెసిలిటీ ఉందా లేదా, తర్వాత లాస్ట్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చినాయి లేదా, అవన్నీ చూసుకొని పిల్లలు అడ్మిషన్ అవుతారు. మునుపటిలాగా పాతకాలంలాగా ఎక్కడంటే అక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత ఇప్పుడు ఉన్న కాలేజీల సీట్లకు మిగిలిపోయే పొజిషన్ వచ్చింది. కాబట్టి విద్యార్థులకు ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా కూడా ఎక్కడ స్పెషల్గా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏ పేరెంట్ కూడా, ఏ స్టూడెంట్ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ గారు. ఎక్కడైతే వాళ్ళకు
వాళ్ళు ఎంత ఖర్చు పెడుతారో ఆ ఖర్చుకు ఈక్వల్గా కానీ బెటర్గా క్వాలిటీ ఉన్న కాలేజీలోనే జాయిన్ అవుతారు.